Hello friends, this is Swarna. Welcome to my channel Swarna's Magic. ఈ చూసారా బ్యూటిఫుల్ బెడ్షీట్. ఇది మనమే ఓన్గా ఎలా పెయింట్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ ఫ్లవర్స్ అన్నమాట. నేనైతే మీకు ఇప్పుడు పిల్లో కవర్ పైన వేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన కలర్స్ వచ్చి కొన్ని నార్మల్ కలర్స్ కావాలి, కొన్ని పర్ల్ ఆర్ మెటాలిక్ కలర్స్ కావాలి. 2 కలర్స్ కాంబినేషన్లో ఈ పిల్లో కవర్ని పెయింట్ చేస్తాం. బెడ్షీట్ కలర్ని బట్టి మీరు కలర్స్ మీ చాయిస్ అనమాట. ఒక పాయింటెడ్ బ్రష్ కావాలి, అలాగే డ్రై స్ట్రోక్స్ కోసం వైట్ బ్రిజిల్స్ ఫ్లాట్ బ్రష్ కావాలి. బెడ్షీట్ మీద 3 ఫ్లవర్స్ వేసుకున్నాం, బట్ నేను ఇక్కడ సింగిల్ ఫ్లవర్ వేసి చూపిస్తాను మీకు. ఈ సెంటర్ పాయింట్ చూసుకోండి, లీవ్స్కి కొంచెం ప్లేస్ వదలండి. ఇది పైన మొగ్గ ఇక్కడ వస్తుంది అనుకుందాం. చెప్పాను కదా, బిందె షేప్ లాగా ఫస్ట్ ఒక ఇలా కన్నులాగా గీయండి, దాన్ని ఒక చెంబులాగా మార్చండి. ఇది మెజంతా కలర్ తీసుకున్నాను నేను. ఓకే, ఈ మధ్యలో ఇలా వై షేప్ గీయండి. అది ఒక్క పెటల్ మీద ఒక పెటల్ మూసుకున్నట్టు వస్తుంది. ఈ మధ్యలో కొన్ని పెటల్స్ అన్నమాట. ఈ లైన్స్ ఇలా ఇచ్చేయండి. ఇప్పుడు డ్రై బ్రష్ తీసుకొని మెజంతా కలర్ తీసుకున్నాం. ఎక్సెస్ ఉన్న పెయింట్ని క్లాత్ మీద తీసేసుకోండి, రిమూవ్ చేసి ఇది ఒక లైన్లో నుంచి ఒక లైను డ్రై స్ట్రోక్స్ నీట్గా వేసుకోవాలి, ఫౌంటైన్ లాగా. సేమ్ అలాగే ఈ పక్క. ఇక్కడ కొంచెం థిక్గా అయినా ప్రాబ్లం లేదు, అక్కడ మనకి ఈ ఫ్లవర్ యొక్క డెప్త్నెస్ కనిపిస్తుంది అన్నమాట. బట్ ఎడ్జెస్ మాత్రం డ్రై లైన్స్ రావాలి, డ్రై స్ట్రోక్స్. ఇది 15 years బ్యాక్ చేసుకున్న పెయింట్ బెడ్షీట్ మీద. ఇప్పుడు మనకు ఓన్గా వేసుకునే ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉందో ఐడియా లేదు, కానీ మనం ఓన్గా పెయింట్ చేసుకుంటే వచ్చే ఆ సాటిస్ఫాక్షనే వేరే అసలు. మీరు కూడా ట్రై చేయండి. అయింది కదా. ఇప్పుడు ఇది గోల్డెన్ ఎల్లో వేసేద్దాం. పాయింటెడ్ బ్రష్ తీసుకోండి, సన్నటి లైన్స్ వేయాలి. ఈ లైన్స్ కూడా ఒక లైన్లోంచి ఒక లైన్ రావాలి. చూసారా, ఈ చుట్టూ మనం ఇలాగా లోతుగా వచ్చేలాగా వేసేసరికి ఈ మొగ్గ మనకి ఇలా 3D ఎఫెక్ట్లో ఇలా పైకి వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు లీవ్స్ వేసేయండి. సేమ్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ కాన్సెప్ట్. శాప్ గ్రీన్ తీసుకున్నాం, పర్ల్ మెటాలిక్ గ్రీన్ తీసుకున్నాం. 2 కలర్స్ 2 సైడుల్లో సగం సగం, 2 కలర్స్ అటు కొంచెం అటు సగం ఇటు సగం ఈ కలర్స్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ ఒక లీఫ్ ఇక్కడ వేసేద్దాం సెంటర్. రోజ్ ఫ్లవర్ ఇలా ఉండదు కదా, లీఫ్ అంటారేమో, ఇదేదో ఫ్యాన్సీ ఫ్లవర్, అందుకని లీవ్స్ కూడా మనం ఇలాగా ఫ్యాన్సీగా వేసేద్దాం. రౌండ్ రౌండ్ స్ట్రైట్. రౌండ్ రౌండ్ రౌండ్
స్ట్రైట్. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో స్ట్రోక్స్. బ్రష్లో పెయింట్ ఎక్కువ ఉండకూడదు. డ్రై స్ట్రోక్స్కి ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, గుర్తుంచుకోండి. రౌండ్ 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 స్ట్రైట్. ఇప్పుడు బ్లాక్ కలర్. దానికంటే కూడా మనకి ఈ 3D అవుట్లైనరే నీట్గా వస్తుంది. సో 3D అవుట్లైనర్ తీసుకుందాం. ఇక్కడ పొడి ఇలాగా, అంటే పాలిన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఇలా వేసేసుకోండి ర్యాండమ్గా. ఇప్పుడు లీవ్స్. అది లీఫ్ షేప్ మరీ రౌండ్గా ఉండనీయకుండా ఇలా కొంచెం ఏదైనా డిజైన్ కార్నర్లో వచ్చేసేయండి. ఈ రెడ్ మనకి ఇంకా సరిగా కనిపించట్లేదు అనుకుంటే కొంచెం అక్కడక్కడ మనము పర్ల్ పింక్ కూడా స్ట్రోక్స్ ఇద్దాము. గుర్తుంచుకోండి, ఆ లైన్లో నుంచే ఆ లైన్ రావాలి. సో ఇదండి ఈరోజుటి మన పెయింటింగ్. ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇదండి మన అందమైన పిల్లో కవర్. ఇదే మీరు కొంచెం పెద్దగా చేస్తే మనకి బెడ్షీట్ డిజైన్ వచ్చేస్తుంది. అక్కడక్కడ ఇలాంటి చిన్ని చిన్ని మొగ్గలు వేసుకోవచ్చు. ఓకేనా? మరి ఈ పెయింటింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.